ఈ నెలాఖరులోగా 1,00,000 ఇందిరమ్మ ఇళ్లకు గృహప్రవేశాలు. త్వరలో తేదీని ప్రకటిస్తాం. మంత్రి పొంగులేటి. ఈ నెలాఖరులోగా 1,00,000 ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు చేస్తామని రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. త్వరలో గృహప్రవేశాలకు అనుకూలమైన తేదీని ప్రకటిస్తామన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 3.60 లక్షల ఇళ్లను మంజూరు చేశామని, వీటన్నింటికీ గ్రౌండింగ్ కూడా పూర్తి చేస్తామని చెప్పారు. సో మొత్తంగా ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతలో చేపట్టాలని, రాష్ట్ర వ్యాప్తంగా మంజూరు చేసిన ఇళ్లలో ఇప్పటి వరకు 20% కూడా గ్రౌండింగ్ పనులు పూర్తి కాలేదు. అలాంటి ఇళ్లకు లబ్ధిదారుల సమ్మతి తీసుకొని స్థానిక ప్రజాప్రతినిధులు, ఇందిరమ్మ కమిటీల సహకారంతో మార్చి 31లోపు యుద్ధ ప్రాతిపదికన గ్రౌండింగ్ పూర్తి చేయాలన్నారు. నిర్మాణానికి దగ్గరగా ఉన్న ఇళ్లను జూన్ నాటికి పూర్తి చేయాలని, ఏప్రిల్లో రెండో దశ ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభిస్తాం. అప్పటిలోగా మొదటి దశ ఇందిరమ్మ ఇళ్లు కొలిక్కి రావాలి. ఇళ్ల నిర్మాణంలో పెరిగిన సామాగ్రి ధరల ప్రభావం పడకుండా ధరల నియంత్రణ కమిటీలకు చురుకుగా పనిచేయాలి. అవసరమైతే జిల్లా కలెక్టర్లతో కలిసి సమీక్షించి సమస్య ఉంటే పరిష్కరించాలి. ఇందిరమ్మ ఇళ్లకు 1 లేదా 2 సార్లు చెల్లింపులు చేసిన తర్వాత వివిధ కారణాలతో మిగతా చెల్లింపులు ఆపేయడం సరికాదు. నిర్మాణ స్థాయిలో ఉన్న 2 పడకల గదుల ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపికను కూడా మార్చి 30లో పూర్తి చేయాలి. స్థలం లేని పేద కుటుంబాలకు 2 పడకల గదుల ఇల్లు కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పేసి అన్నారన్నమాట. ఇక హౌసింగ్లో 5,000 రిజిస్ట్రేషన్లు అయితే పూర్తి చేస్తామని చెప్పేసి అన్నారు. సో మొత్తంగా ఏది ఏమైనా ఈ నెలాఖరు మార్చి 31లోపు 1,00,000 ఇల్లు అయితే గృహప్రవేశాలు చేస్తున్నారన్నమాట. ఇది మనకు తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.